నమస్కారం, చెప్పండి. పరమేశ్వర్ గారు, మనం గతంలో ఈ కార్గిల్ విజయ్ దివస్కు సంబంధించి కొన్ని సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని మనం అందించడం జరిగింది. యుద్ధానికి దారితీసినటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. ఏ విధంగా జరిగింది, ఎలాంటి సవాళ్లను సైన్యం ఎదుర్కొంది, వీటన్నిటి గురించి కూడా మనం మీతో మాట్లాడాను. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి కొంతమంది రిటైర్డ్ సైనిక అధికారులతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మనము గడిచిన యుద్ధాల నుంచి భారత్ ఏం నేర్చుకుంది, ఏం గుణపాఠాలు నేర్చుకుంది? ఓకే, సో దీనికి రెండు అంశాలు ఉన్నాయండి. రెండు మేజర్ పార్ట్స్లో డివైడ్ చేసామంటే, దీనికి గతంలో 48లో పాకిస్తాన్ రైడర్స్ వచ్చారు. వాళ్ళు మన కాశ్మీర్ ఆక్యుపై చేసుకుందామని ఫస్ట్ యుద్ధం ఇండియాకి పాకిస్తాన్కి, ఇండిపెండెంట్ ఇండియాకి పాకిస్తాన్కి జరిగింది. దాని తర్వాత మళ్ళీ 62లో చైనా యుద్ధం చేసింది మన మీద. దాని తర్వాత 65లో పాకిస్తాన్తో ఇంకో యుద్ధం అయింది. దాని తర్వాత 71లో ఇంకో యుద్ధం అయింది, బంగ్లాదేశ్ లిబరేషన్. ముక్త బాహినితో కలిసి మనం చేసాము బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం. దాని తర్వాత 99 కాన్ఫ్లిక్ట్. ఇవి మేజర్ కాన్ఫ్లిక్ట్స్ మనం చేసినవి. అలా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్ చూసుకుంటే బోల్డన్ ఉంటాయి. బట్ వీటిలన్నిటితో మనము రెండు చాలా ఇంపార్టెంట్ గుణపాఠాలు నేర్చుకున్నామని చెప్పొచ్చండి. వెరీ హై లెవెల్లో లెసన్స్ అంటే బోల్డన్ ఉంటాయి, రాసుకోవచ్చు, 10 పేజీలు రాసుకోవచ్చు లెసన్స్ దాంట్లో. కానీ 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఇండియా యాజ్ అ కంట్రీ ఏం నేర్చుకుంది అంటే, ఒకటి, మనం ఎప్పటికీ అప్రమత్తమైన స్టేట్లో ఉండాలి. ఇందాక మీరు అన్నట్టు 365 రోజులు 24 గంటలు ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మనం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుంది అనేది పొంచి చూస్తుంది అనేది మనం చెప్పలేము. దానికోసం మనం ట్రైన్ చేసి, దానికోసం మనం రెడీ అయ్యి, దానికోసం మనం ప్రిపేర్ అయ్యి, దానికోసం మనం ప్లాన్ చేసి రెడీగా ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ వీ లెర్న్. అండ్ సెకండ్ లెసన్, మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ వీ లెర్న్డ్ ఇస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పర్మనెంట్ ఫ్రెండ్ అండ్ పర్మనెంట్ ఎనిమీ అంటూ ఎవరు ఉండరండి. ఎవరిని గుడ్డిగా నమ్మడానికి లేదు, ఎవరిని గుడ్డిగా విశ్వసించడానికి లేదు, ఎవరిని రూల్ అవుట్ చేసేయడానికి వీల్లేదు ఎనిమీ అని. ఎందుకంటే మీరు 71 వార్లో చూసారంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఎవరినైతే ఫ్రెండ్ అంటున్నామో, యూఎస్ఏ అని చాలా క్లోజ్ ఫ్రెండ్, మన రిలేషన్ చాలా బాగున్నాయి అంటున్నాము, అదే యూఎస్ఏ వార్షిప్స్ మొబిలైజ్ చేసింది ఇండియన్ ఓషన్లో. ఆల్మోస్ట్ రష్యా ఇంటర్వ్యూన్ కాకపోతే, రష్యా వాళ్ళ వార్షిప్స్ ఒకవేళ పంపించకపోతే, రష్యా కూడా, అమెరికా కూడా మన మీద యుద్ధం చేసే ఆల్మోస్ట్ పరిణామం ఉండేది. వచ్చి అది రష్యాతో మనం బ్యాలెన్స్ చేసాం కాబట్టి అయిపోయింది. అది అప్పటికి ఆ థ్రెట్ తగ్గిపోయింది. సో పర్మనెంట్గా ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్గా ఎవరిని ఎవరు ఎనిమీస్ ఉండరు. దాంతోపాటు ఇంకో సబ్ లెసన్, అదే హెడ్లో ఉన్న సబ్ లెసన్ నేర్చుకున్నది ఏంటంటే, పాకిస్తాన్ అండ్ చైనా అనే దేశాలని మనం ఎప్పటికీ నమ్మడానికి వీలు లేదు. బికాస్ దే ఆర్ నాట్ స్టేబుల్ కంట్రీస్ రన్ బై డెమోక్రటిక్ ప్రాసెసెస్. వాళ్ళు ఆటోక్రటిక్ ప్రాసెస్ లేకపోతే కమ్యూనిస్ట్ ఎజెండాతో నడిచే దేశాలు కాబట్టి వాళ్ళని నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే ఆటోక్రటిక్ ప్రాసెస్ అంటే ఒక నియంత వచ్చి వాడికి నచ్చింది చేస్తాడు తప్ప, దేశానికి ఏం కావాలి, దేశానికి ఏది మంచిది అని కొలాబరేట్ చేసి అందరితో మాట్లాడి అందరి ఒపీనియన్ తీసుకుని చేయడు. సో పాకిస్తాన్ది ఆల్మోస్ట్ అలాంటి స్టేట్. చాలా గవర్నమెంట్స్ వచ్చాయి పాకిస్తాన్లో, సరే డెమోక్రటిక్ ప్రాసెస్ నడుస్తుందని అనొచ్చు మీరు. కానీ ఆల్ ఆఫ్ దెమ్ మనం చూసాము, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పపెట్ గవర్నమెంట్స్. ఏ ప్రభుత్వం కూడా 2 ఏళ్ళు దాటి ఉన్న దాఖలాలు పాకిస్తాన్ హిస్టరీలోనే లేవు. సో అలాంటప్పుడు పాకిస్తాన్లో డెమోక్రటిక్ ప్రాసెస్ అనే దాన్ని నమ్మడానికి మనం వీల్లేదు. పాకిస్తాన్ ఇస్ షాడో రన్ బై పాకిస్తాన్ ఆర్మీ, డిఫెన్స్ ఫోర్సెస్ బేసికలీ. సో ఆటోక్రాటిక్ ప్రాసెస్ లేకపోతే కమ్యూనిస్ట్ ప్రాసెస్తో నడిచే దేశాలని మనం ఎప్పటికీ నమ్మడానికి వీల్లేదని ఒక పెద్ద లెసన్ మనం ఈ యుద్ధాల నుంచి నేర్చుకున్నామండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.